ముకుంద జ్యువెలర్స్ లో బ్యాంగిల్ మేళ అన్ని ప్లెయిన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 5.99% VA, నక్షి, రోడియం, జెమ్స్టోన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 20 నుండి 28 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. 5వ రోజు అతివలు ఉత్సాహంగా ఆడి పాడారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వేడుకల్లో భాగస్వామ్యం అవుతున్నారు. 5వ రోజు బతుకమ్మ సంబరాలు భాగ్యనగరంలో ఘనంగా జరిగాయి. బషీర్బాగ్లో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మహిళా ఉద్యోగులతో పాటు డీఈఓ రోహిణి బతుకమ్మ ఆడిపాడారు. రవీంద్ర భారతిలో బతుకమ్మ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో మహిళలు, కళాకారులు పాల్గొన్నారు. సనత్ నగర్ చెక్ కాలనీలో 5వ రోజు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కూకట్పల్లి కోర్టు ఆవరణలో మహిళా న్యాయవాదులు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. అందమైన పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ ఫెస్ట్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. విద్యార్థినిలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి చుట్టూ చేరి నృత్యాలు చేశారు. మాదాపూర్లోని ఇందిరా మహిళా శక్తి బజార్లో మహిళలతో కలిసి మంత్రి సీతక్క బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ మహిళలతో గళం కలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. డిఆర్డీఓ, విద్యాశాఖలతో పాటు పలు సంక్షేమ శాఖలు కలిసి సంయుక్తంగా నిర్వహించిన వేడుకల్లో డిఆర్ఓ హరిప్రియతో కలిసి అదనపు కలెక్టర్ బతుకమ్మ ఆడారు. ఆదిలాబాద్లోని పురపాలక సంఘం ఆవరణలో బతుకమ్మ వేడుకల్ని అధికారికంగా ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. కలెక్టర్ ప్రావీణ్య పూలతో అలంకరించి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 5వ రోజు సంబరాలు ఘనంగా జరిగాయి. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ వేడుకల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వరంగల్లో జోరు వర్షంలోనూ బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. బతుకమ్మ ఆటలతో నగర వీధులన్నీ సందడిగా మారాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా కొనసాగాయి. 5వ రోజు వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కళాశాలలోని అధ్యాపకులు, విద్యార్థినులు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మ చుట్టూ ఆడిపాడారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు, చిన్నారులు ప్రత్యేకంగా పేర్చిన బతుకమ్మల్ని ప్రదర్శిస్తూ ఆటపాటలతో, కోలాటాలతో అలరించారు. కరీంనగర్ సీతారాంపూర్లోని రెడ్డి సంఘం ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు భారీగా పాల్గొని నృత్యం చేశారు. ఖమ్మం జిల్లా పెరిక సింగారంలో బతుకమ్మ ఉత్సవాలలో మహిళలతో కలిసి మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. మహబూబ్ నగర్ బాలుర జూనియర్ కళాశాలలో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. జోగులాంబ గద్వాలలోని తేరు మైదానంలో కలెక్టర్ బిఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యారు. నల్గొండ ఎన్జీ కళాశాల మైదానంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక పూజలు చేసి పోలీసు సిబ్బంది, అధికారులతో కలిసి బతుకమ్మ ఆడుతూ, పాడుతూ సందడి చేశారు.